అస్మద్గురుభ్యో నమః. సత్యధర్మ స్వరూపుడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 12వ తారీఖున విశేషంగా బృందావనం రాఘవేంద్ర స్వామి మఠంలో జరుగుతుంది. కర్నూలులోని మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలో 12వ తారీఖున జరుగుతుంది. దానికి సందర్భంగా ఆయనకు సంబంధించిన విశేషాలను మధ్వ సంప్రదాయానికి ఆయన చేసిన సేవను గురించి తెలుసుకుందాం. మన దేశంలో సజ్జనులను ఉద్ధరించడానికి అనేక మంది మహనీయులు అవతరించారు. వారిని గురువులుగా పూజ్యభావంతో మనము ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి గురువులలో శ్రేష్ఠుడు మంత్రాలయ ప్రభు అయిన శ్రీ రాఘవేంద్ర స్వామి. స్వార్థ చింతన లేకుండా సజ్జనులను సరి అయిన మార్గంలో నడిపించడానికి, భగవంతుడిపై భక్తిభావాన్ని పెంపొందించడానికి భగవంతుడు పంపించిన దూత ఆయన. ఆగస్టు 12వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి సప్తరాత్రి ఉత్సవాలు కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో ప్రతి ఏటా జరిగే విశేష ఆరాధన కార్యక్రమం. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఇంటి దైవము లక్ష్మీ వెంకటేశ్వరుడు. సంస్థాన పూజ చేసేది శ్రీరాముడికి. అయినప్పటికీ ఆయనకు శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రీతి, భక్తి కూడా. ఒకసారి సంచారంలో భాగంగా ఆయన ఉడిపికి వెళ్ళారు. అక్కడ శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన శ్రీకృష్ణ విగ్రహము ముగ్ధమోహన రూపాన్ని చూసి సంతోష పరవశులు అయ్యారు. ఉడిపిలోనే కొన్ని రోజులు ఉన్నారు. శ్రీకృష్ణుడి సన్నిధిలో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానంగా తంత్రదీపిక, న్యాయముక్తావళి అనే గ్రంథాలను రాశారు. చంద్రికా ప్రకాశ అనే అద్భుతమైన టిప్పణి కూడా వ్రాశారు. అంతేకాదు, ద్వైత సిద్ధాంత వాంగ్మయంలో మేరుకృతి అనిపించుకున్న శ్రీ మధ్వాచార్యుల వ్యాఖ్యానానికి టీకగా శ్రీ జయతీర్థులు రచించిన శ్రీమన్యాయసుధకు పరిమళ అనే టిప్పణిని రచించి శ్రీకృష్ణునికి సమర్పించారు. స్వామి కీర్తనకు భగవంతుడైన శ్రీకృష్ణుడు నర్తించేవాడంట. రాఘవేంద్ర స్వామి కీర్తనకు ఒకరోజు మధ్యాహ్నం ఉడిపిలోని శ్రీకృష్ణుని గుడిలో శ్రీ రాఘవేంద్రులు ధ్యానంలో మునిగి ఉన్నారు. ఉన్నట్లుండి గర్భగుడిలో అపూర్వమైన కాంతి కనిపించింది. మంజులమైన గజ్జల శబ్దం వినిపించింది. శ్రీకృష్ణ పరమాత్మ తనకు దర్శనం ఇవ్వబోతున్నారని శ్రీ రాఘవేంద్రులకు అనిపించింది. ఆయన తన పక్కనే ఉన్న వీణను తీసుకొని శ్రావ్యంగా మీటసాగారు. అప్పుడు ఆయన నోటి నుంచి ఇందు ఎనగే గోవింద నిన్నయ పాదార విందను తోరో ముకుంద ఇందిరా రమణ, ఈరోజు నాకు నీ పాదార విందమును చూపించు ఇందిరా రమణ ముకుంద అనే అద్భుతమైన కృతి వెలువడింది. శ్రీ రాఘవేంద్రులు ఆనందంతో పాడుతూ మధురంగా వీణ వాయిస్తూ ఉంటే జగన్మోహనాకారుడైన బాలకృష్ణుడు ఆయనకు తన దివ్యమంగళ రూపాన్ని అనుగ్రహించాడు. తాను వేణుగానం చేస్తూ బుడిబుడి అడుగులతో చుట్టూ నర్తించాడు. అనంతరం శ్రీ రాఘవేంద్రులకు అభయప్రదానం చేసి అదృశ్యుడయ్యాడు. భగవంతుని దర్శనంతో పులకించిపోయిన ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ దేవుణ్ణి పలు విధాలుగా స్తుతించారు. భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే, నిస్వార్థమైన జీవనము మానవులను గొప్పవారిగా నిలబెడుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వామిలో ఎటువంటి స్వార్థము లేదు. అందుకే వారిని భజతాం కల్పవృక్షాయ రాఘవేంద్రాయ నమో నమః అంటారు అని స్తుతిస్తాం అని చెప్పారు శ్రీ సువిద్యేంద్ర తీర్థుల వారు. ఒక వృక్షము రుచికరమైన ఫలాలను ఇతరులకు అందిస్తుంది, కానీ తాను వాటిని తినదు. నదిలోని నీరు ఏ విధమైన భేదభావం లేకుండా అన్ని ప్రాణులకు దాహార్తిని తీరుస్తుంది.
అదేవిధంగా శ్రీ రాఘవేంద్రుల వారు ఎలాంటి ఫలాపేక్ష, ఎటువంటి భేదభావం లేకుండా సకల సజ్జనులను కరుణిస్తారు. ఆవు నీరు, గడ్డి మాత్రమే స్వీకరించి మనకు అమృతం లాంటి పాలను అందిస్తుంది. మనిషి ఒక వయసు వచ్చాక తల్లి పాలు తీసుకోవడం మానేస్తాడు. కానీ పశువులు ఇచ్చే పాలను జీవితాంతం స్వీకరిస్తూనే ఉంటాడు. శ్రీ రాఘవేంద్రులు కూడా ఆయన పట్ల మనం చూపించే భక్తి విశ్వాసాలకు బదులుగా మనల్ని కరుణిస్తారు అంటారు. హరికథామృత సారంలో జగన్నాథదాసులు భక్తుల కష్టాలను కడతీర్చి సన్మార్గం వైపు నడిపించే కల్పవృక్షముగా, కామధేనుగా శ్రీ రాఘవేంద్రుల పేరు పొందారు. చదువురాని వెంకన్న ఆదోని సంస్థ దివానుగా అయ్యాడన్న, పెద్ద గంగాళంలోని మామిడి పండ్ల రసంలో పడి మరణించిన శిశువు బ్రతికిందన్న, స్వగ్రామానికి బయలుదేరిన ఒక శిష్యుడు కేవలం శ్రీ రాఘవేంద్రులు ఇచ్చిన మృత్తికతో ఒక పిశాచాన్ని సంహరించి సంపన్నుడు అయ్యాడన్న, ఇలాంటి అనేక మహిమల వెనుక స్వామివారి ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ఉనికిని, గొప్పతనాన్ని జనులకు తెలియపరచడం. అంతా సర్వోత్తముడైన శ్రీహరి సంకల్పానుసారమే జరుగుతుంది తప్ప మరి ఒకటి కాదు. నాకు ఎలాంటి మహిమ లేదు అని చెప్పిన నిరాడంబరమైన భాగవతోత్తములు శ్రీ రాఘవేంద్రులు. తత్వజ్ఞానం, హరిభక్తి, పరిశ్రమ, పరోపకార బుద్ధి ఇలాంటివన్నీ మనం కూడా అందరి అలవరుచుకోవాలనేది శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి ఆశయం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. ఓం పూజ్యాయ శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః. ఓం పూజ్యాయ శ్రీ రాఘవేంద్రాయ స్వామినే నమః. రాఘవేంద్ర స్వామి ఎటువంటి చదువులు చదువుకోలేదు, కానీ ఆయన భగవంతుని అనుగ్రహం చేత భగవంతుని యొక్క వారసుడుగా భూమి మీద నడయాడిన మధ్వమతమునకు చేసిన సేవ అపూర్వమైనది. కృష్ణుని సర్వస్వంగా భావించి పూజించినారు. హరి ఓం తత్సత్.